గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా అనూహ్యంగా గల్లా మాధవి బరిలో నిలిచారు. ఎంతో మంది రాజకీయ ఉద్దండులు ఈ సీటు కోసం ట్రై చేశారు. ఎందుకంటే ఈ సీటు పక్కా టీడీపీ కావటం, కాపు కమ్మ వర్గీయులు ఎక్కువగా ఉండటంతో పలువురు ప్రముఖులు ముందుగా ఆ సీటుపై ఖర్చు వేశారు. రాజకీయ వ్యూహంలో భాగంగా వైసీపీ కాపు ముసుగులో బీసీ కార్డు ప్రయోగించడం, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనిని గుంటూరు పశ్చిమం నుంచి పోటీలో నిలబెట్టడం చకచకా జరిగిపోయాయి. దీంతో టీడీపీ కూడా బీసీ అభ్యర్థిని నిలబెట్టేందుకు భారీగానే కసరత్తు చేసింది. ప్రత్యేకంగా సర్వేలు కూడా నిర్వహించింది. ఈ సీటు ఆశించిన ప్రముఖ రాజకీయ నాయకులు వైసీపీ నుంచి టీడీపీ కండవా కూడా కప్పుకున్నారు. అయినా అపర చాణక్యుడైన చంద్రబాబు ఆ సీటు విషయంలో ఆచితూచి అడుగులు వేశారు. చివరిగా బ్రహ్మరాంబ డెవలపర్స్ వికాస హాస్పిటల్స్ అధినేత గల్లా రామచంద్రరావు సతీమణి గల్లా మాధవికి బీసీ కోటాలో సీటు కేటాయించారు. రజక సామాజిక వర్గానికి చెందిన మాధవిని ఎంచుకోవడం వెనుక పెద్ద ఎత్తున రాజకీయ సమాలోచనలు జరిగాయి. అప్పటిదాకా టీడీపీ పక్షాన సీటు ఆశించిన కోవెలముడి రవీంద్ర, దింపుడు కల్లంలా ఆశ పెట్టుకున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తమ ప్రయత్నాలు మాత్రం మానుకోలేదు. అలాగే జనసేన పక్షాన బోనపైన శ్రీనివాస్ యాదవ్ కూడా పోటీ పడ్డారు. బీజేపీ తరపున వల్లూరి జయప్రకాష్ నారాయణ, చందు సాంబశివరావు, తులసి యోగేష్ తమ వంతు ప్రయత్నాలు చేశారు. ఇంత తీవ్రమైన పోటీ ఉన్న గుంటూరు పశ్చిమ సీటు గల్లా మాధవిని వరించింది. అయితే ప్రత్యర్థి అయిన విడుదల రజనీకి ధీటైన అభ్యర్థిగా మాధవి నిలబడుతుందా అనే సందేహాలు అందరిలో మొదలయ్యాయి. అనతి కాలంలోనే ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ గల్లా మాధవి తన రాజకీయ పరిపక్వతను అద్భుతంగా ప్రసంగాల ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు. ఒక రజక మహిళగా బీసీల మనస్సును దోచుకున్నారు. ఎన్నికల ప్రచారంలో అందరితో కలిసిపోయి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ధీటైన అభ్యర్థిగా మాధవి ప్రత్యర్థులకు సవాలు విసిరే స్థాయికి చేరుకున్నారు. చంద్రబాబు రోడ్ షోలో కూడా ఇప్పటి వరకు ఏ మహిళ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా కారు బయట వేలాడుతూ కిలోమీటర్ల మేర ప్రయాణం చేసిన సందర్భాలు లేవు. ఆమె ధైర్యానికి చంద్రబాబు కూడా ఒకంత ఆశ్చర్యంతో పాటు ఆనందపడ్డారు. మంత్రి విడుదల రజనీకి ధీటైన అభ్యర్థిగా గల్లా మాధవి నిలుస్తారని ఆయనే స్వయంగా చెప్పడం విశేషం. ఇక కుల సమీకరణాల విషయానికి వస్తే ఇప్పటి వరకు రజక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎవరు చట్టసభలకు వెళ్లలేదు. ఇదే అస్త్రాన్ని చంద్రబాబు ప్రయోగించి రజక మహిళైన గల్లా మాధవిని బీసీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇకపోతే కాపు కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో గల్లా మాధవి ఈ రెండు సామాజిక వర్గాలను తన వైపు తిప్పుకోవడంలో కొంత తడబడినప్పటికీ చివరికి విజయం సాధించారు. విడుదల రజని ప్రధానంగా కాపు సామాజిక వర్గంపై దృష్టి సారించి కొన్ని రోజుల పాటు అండర్ గ్రౌండ్ వర్క్ చేసి మరీ కాపులకు గాలం వేశారు. రజని ఎత్తులను చిత్తు చేస్తూ గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి కూటమి నేతల సహకారంతో కాపులకు ఆత్మ బంధువుగా మారారు. ఆట మొదలుపెట్టిన రజని ప్రస్తుతం డిఫెన్స్ లో పడిపోయారు. కాపు సామాజిక వర్గం మొత్తం గల్లా మాధవికి భుజం కాసేందుకు సిద్ధం కావడంతో కూటమి విజయం పక్కా అయిందని చెప్పవచ్చు. ఎంత లేదన్నా 30,000 మెజారిటీ సాధించాలన్న కసితో కూటమి నేతలు తమ రాజకీయాల్ని పదులు పెడుతున్నారు. ఆ దిశగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని వైసీపీ కార్పొరేటర్లు తమ తమ వైపు తిప్పుకుంటున్నారు. వ్యక్తిత్వంతో సమాజ వికాసాన్ని కాంక్షిస్తూ సమాజ సేవే సామాజిక బాధ్యతగా స్వీకరిస్తానని తన ప్రసంగాల ద్వారా ప్రజలకు చేరువైన గల్లా మాధవి విజయం తథ్యమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వాసులే చెప్పుకోవటం విశేషం.